వీళ్ళు ఎంతమందికి మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడే ఎల్ఈడీ టీవీస్‌ని కూడా రెంట్‌కిచ్చి అదొక బిజినెస్ కింద చేస్తారని తెలుసు. యెస్. వీటిని రెగ్యులర్‌గా ఈవెంట్స్‌లో, ఎక్స్‌పోస్‌లో అండ్ షోస్‌లో 1 డేకి, 2 డేకి, 3 డేస్‌కి రెంట్‌కి తీసుకుంటారు. బట్ కరెంట్ ట్రెండ్‌లో హారిజాంటల్ టీవీస్ కన్నా వెర్టికల్ టీవీస్‌కే డిమాండ్ ఎక్కువుంది. రీజన్ ఏంటంటే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తది అండ్ ఈజీ టు క్యారీ కాబట్టి. బేసికల్లీ బిజినెస్ మోడల్ ఎలా ఉంటదనంటే మీరు వెర్టికల్ టీవీస్‌ని పర్చేస్ చేస్తారు అండ్ అవసరం ఉన్న ఈవెంట్స్‌కి రెంట్‌కి ఇస్తారనమాట. ఇప్పుడు ఈ టీవీ రెంటల్ బిజినెస్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రెవెన్యూ మోడల్ ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ టీవీస్ ఒక 45,000 అనుకున్న 10 టీవీస్‌కి 4.5 లాక్స్ అవుతది. డిఫరెంట్ సైజెస్ తీసుకోండి. గోడౌన్‌కి రెంట్ ఒక 20,000 అనుకున్న 3 మంత్స్‌కి 60,000 అవుతది. మార్కెటింగ్ అండ్ లిస్టింగ్స్‌కి 1 లాక్ అనుకున్న మిస్‌లేనియస్ ఒక 50,000 అయినా రిజిస్ట్రేషన్స్‌కి వాటికి ఒక 15,000 ఏసుకున్న టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 6.75 లాక్స్ అవుతది. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లో మీకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అనేది అరౌండ్ 70,000 దాకా అవుతది. ఈ డిజిటల్ టీవీస్‌కి రెంట్ పర్ డేకి 2,000 నుంచి 5,000 వరకు ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ అండ్ ఈవెంట్ బట్టి. మనం యావరేజ్‌గా 2,500 రూపీస్ అనుకున్న మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌ని మ్యాచ్ చేస్తూ మీరు మంత్లీ బ్రేక్ ఈవెన్‌కి వెళ్ళాలంటే అన్ని టీవీస్ కలిపి 28 టైమ్స్ బుకింగ్‌కి వెళ్తే చాలు మీరు బ్రేక్ ఈవెన్‌కి వెళ్ళిపోతారు. అదే మీరు 300 టైమ్స్ కనుక పంపించినట్లయితే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ బిజినెస్‌కి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఒకవేళ స్క్రీన్స్ పర్చేస్ చేయాలంటే ఎక్కడ పర్చేస్ చేయాలి అని చెప్పి డీటెయిల్డ్ పీడిఎఫ్ నా బయోలో ఉన్న లింక్‌లో ఇచ్చాను. గో అండ్ చెక్ ఇట్ ఔట్. నెక్స్ట్ బిజినెస్ వీడియోని డీకోడ్ చేయాలి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చేసేద్దాం. థాంక్ యూ.